నమస్తే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కాస్త డల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఆల్మోస్ట్ అంటే ఎక్కడ కనిపించట్లేదనే చెప్పాలి కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో తప్ప. సో ఏం చెప్తారు? సో ఉన్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో శివకుమారు అలాగే సిద్ధరామయ్య గారు ఎవరు ముఖ్యమంత్రి అనేది తెలుసుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తే సిద్ధరామయ్య గారు ఏమంటున్నారంటే అధిష్టానం చెప్పనైనా అధిష్టానం చెప్పిన తర్వాత ఎవరు సీఎం అనేది తేలిద్దని చెప్పి అంటున్నారు. ఒకవేళ సీఎం పదవికి పోతే నేను బీజేపీలోకి వెళ్తానని చెప్పి డీకే శివకుమార్ అంటుంటే, ఒకవేళ నాకు సీఎం పదవి నుంచి తీసేస్తే నేను బీజేపీలోకి వెళ్తానని చెప్పి సిద్ధరామయ్య అంటున్నారు. సో అక్కడ ఇప్పుడు కొంపటి ఉంది. ఆ కొంపటి ఎటువైపు మళ్ళుతుందో తెలియదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చే ఏడాది తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ తమిళనాడు ఎలక్షన్స్లో డిఎంకే తోటి ఇంతకాలం పొత్తులో కొనసాగుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఎంకే తోటి కటిఫ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అసలు యాక్చువల్గా ఇండియా కూటమిలో అత్యంత బలమైనటువంటి పార్టీ ఏదన్నా ఉందనంటే కాంగ్రెస్ తర్వాత డిఎంకే. ఆ పార్టీనే వదులుకొని టీవీకే అనే కొత్త పార్టీ వచ్చింది. ఇది హీరో విజయ్ పెట్టినటువంటి టీవీకే అనేటువంటి పార్టీ. ఆ పార్టీ తోటి ఇప్పుడు చర్చలు జరుగుతుంది. దానికి కారణం ఏంటి? డిఎంకే 25 సీట్లు మించి ఇవ్వలేము అని చెప్పి చెబుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ డిఎంకే అక్కడ స్ట్రాంగ్గా ఉంది. సో ఎక్కువ సీట్లు ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి నష్టపోతాం అనేటువంటి భావంతో డిఎంకే ఉంది. దానికి కారణం ఏంటి? ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ టికెట్లు ఇచ్చినందువల్ల ఆర్జేడీ నష్టపోయిందని చెప్పి అక్కడ ఉండేటువంటి టాక్. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి విధంగా రాజకీయాలను నడపలేకపోతుంది అనేది ఒకటి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే డిఎంకే లాంటి పార్టీతోటే కలిసి నడవలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇంకా ఏ పార్టీతోటి వెళ్తాయి? ఇప్పుడు ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఆప్తోటి పొత్తు పెట్టుకోలేదు. ఉత్తరప్రదేశ్ ఉంటేనేమో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు అనేది పూర్తి స్థాయిలో పొసగలేదు. అలాగే బీహార్లో అదే పరిస్థితి. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు కొట్టుకున్నాయి సీట్ల విషయంలో, సీట్ల షేరింగ్ విషయంలో. సో ప్రాంతీయ పార్టీలు మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ వెళ్ళే పరిస్థితి రాష్ట్రాలు అంటే లేదు. అలాంటి ప్రాంతీయ పార్టీలతో, బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్దామని అంటేనేమో తోక పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఓకే సార్. అయితే డిఎంకే కాస్త అక్కడ డల్ అయింది, దాని కారణంగానే ఇట్లా వేరే వైపు మొగ్గు చూపుతుంది అంటున్నారు కదా సార్. ఇప్పుడు డిఎంకే డల్ అయిందా లేకపోతే బలపడిందంటే, ఒక డిఎంకే డల్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలపడింది అక్కడ? లేదుగా. కాంగ్రెస్ పార్టీ డిఎంకే కలిసి ఉన్నాయి, కలిసి ప్రయాణం చేస్తున్నాయి. కానీ వచ్చే ఏడాది జరిగేటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ డిఎంకే మధ్యలో గ్యాప్ అయితే ఏర్పడుతుంది. గ్యాప్ ఏర్పడుతున్నటువంటి విషయాన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ టీవీకే పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నాయి. మరి ఒకసారి విజయ్ తోటి సంప్రదింపులు జరుపుతున్నప్పుడు డిఎంకే వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఉండనిస్తారు? అలయన్స్లో ఇండివిజువల్గా మేము పోటీ చేసుకుంటామని చెప్తారు. సో కాబట్టి డిఎంకేకి కాంగ్రెస్ పార్టీకి బెడిసింది తమిళనాడులో అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీ విజయ్ తోటి వెళ్తున్నారు కాబట్టి. యాక్చువల్గా విజయ్ ఆయన బీజేపీతో కలిసి వెళ్తారని చెప్పేసి తొలి రోజుల్లో అనుకున్నారు. ఇదంతా బీజేపీ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే చేశారో జనసేన పార్టీ పెట్టి అదే తరహాలో టీవీకే పార్టీ కూడా చేయబోతుంది అని చెప్పి వినిపించింది. ఆ మధ్య తొక్కిసలాట కూడా జరిగినప్పుడు కూడా ఇదే వినిపించింది. సో కాబట్టి ఇప్పుడు ఎన్ని తప్పులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని అంటే, రాహుల్ గాంధీ గారు ఆయన ఏమంటాడు, 370 మళ్ళీ నేను తీసుకొస్తాను, అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు. ఈ మాట ఇంటే ఎవరైనా సగటు భారతీయుడు రాహుల్ గాంధీ గారిని సపోర్ట్ చేస్తారా? దాని కారణంగానే ఇక్కడ అసలు ఎక్కడ కనిపించకుండా పోతుంది అంటారా సార్? అంతే కదా. విధానపరమైన నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు రిజర్వేషన్ల కారణంగా నష్టపోతున్నాము అని చెప్పేసి అగ్రవర్ణ పేదలు గగ్గోలు పెడుతున్నారు. అగ్రవర్ణ పేదలు అనేది ఒక పెద్ద సెక్టారు. అవును, సరే, అగ్రవర్ణాల్లో ఉండేటువంటి ధనికులు వాళ్ళకేం ఇబ్బంది లేదు, వాళ్ళు అసలు ఓటింగ్ కూడా రారు. అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద సెక్టారు, వాళ్ళు నలిగిపోతున్నారు. రిజర్వేషన్లు కారణంగా బాగా నష్టపోతుంది ఎవరంటే అగ్రవర్ణ పేదలు. వాళ్ళు రిజర్వేషన్లని ఇప్పుడు 50% ఉండడమే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, నాకు అధికారం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి, నేను 50% లిమిట్ని కూడా తీసేసి మొత్తం రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన ఇస్తారని చెప్తున్నాడు. అంటే ఇంకా పెంచుతారని చెప్తున్నాడు. ఉన్నటువంటి రిజర్వేషన్ 50%కే
గగ్గోలు పెడుతుంటే నేను ఇంకా పెంచుతానని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారంటే ఎవరైనా ఆయన్ని ఆదరిస్తారా? ఆదరించరు కదా. ఎస్ సార్. సో అలాగే రాహుల్ గాంధీ గారు ఆపరేషన్ సింధూర్ క్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ, తర్వాత పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేకూర్చేలాగా ఉన్నాయి అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ కొంతమంది భావన. ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తీసుకోమంటే తీసుకోవాలి, ఖర్గేకి ఇచ్చేశారు. సరే ఇప్పుడు ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంతకుముందు ఆయన నరేంద్ర మోడీ గారి మీద నోరు బారేసుకొని అన్నసత్తు వేటుకు గురయ్యాడు. మళ్ళీ ఈ మధ్య ఏదో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడేంటి మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ పుతిన్ టూర్ గురించి మాట్లాడుతున్నారు. పుతిన్ టూర్ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారు? అసలు విజన్ లేనటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు భారతదేశం అనేది మాట్లాడుతున్నారు. అంటే అమెరికాతోటి బాగుండమని చెప్పడమా లేకపోతే ఏంటి అనేది ఆయన ఉద్దేశం అర్థం కావట్లేదు. విదేశాంగ విధానంలో ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పి చెబుతున్నాడు రాహుల్ గాంధీ గారు. సో ఇవన్నీ విన్న తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద నమ్మకం అనేది ఉంటుందా? ఇప్పుడు జోడో యాత్ర చేశాడు. జోడో యాత్ర చేసినప్పుడు అప్పుడు కొంచెం ఎలివేషన్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత న్యాయ యాత్ర చేశారు, అది కూడా ఎలివేషన్ వచ్చింది. సో వాటిని నిలబెట్టుకునేలాగా విధానపరమైన నిర్ణయాలు ఉండాలి కదా. సార్ ఇదే విధంగా ఉంటే అసలుకి ఉంటుందంటారా పార్టీ? నెక్స్ట్ కష్టమే అంటారా ఈ రెండు చోట్ల కూడా? అంటే కష్టం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మీద ప్రజలందరూ తిరుగుబాటు వచ్చేస్తే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఏమైనా నిలుస్తుందేమో, కానీ నిర్మాణాత్మకంగా అయితే వెళ్తలేదుగా రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇండిగో సమస్య వచ్చింది. ఇండిగో సమస్య మీద ఆయన ఏమంటున్నాడు? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి వాళ్ళే నిర్వాహకులు, వాళ్ళే నిర్ణయాధికారులు, కాబట్టి సామాన్యుడికి ఏం న్యాయం జరిగిద్ది అంటాడు. అసలు ఏంటి ఇష్యూ ఏంటి, ఎవరిది అని చెప్పి చెప్పచ్చు కదా, అది చెప్పట్లా. సో కాబట్టి ఇట్లాంటి అస్పష్టమైనటువంటి నిర్ణయాలు, అస్పష్టమైనటువంటి దీన్ని తీసుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు పుతిన్ వచ్చారు. పుతిన్ వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిని ఇన్వైట్ చేస్తారు. ప్రతిపక్ష నాయకుడిని కలుస్తారు ఏ దేశ అధినేత వచ్చినప్పటికి కూడా, లేదు ప్రతిపక్ష నాయకుడైనా పోయి కలుస్తాడు, అది సాంప్రదాయం. కానీ ఈ మధ్యకాలంలో పుతిన్ కాదు కదా, ఎవరు వచ్చినా కానీ విదేశానికి సంబంధించిన నేతలు ప్రతిపక్ష నాయకుడిని కలవట్లేదు, ప్రతిపక్ష నాయకుడిని ఇన్వైట్ చేయట్లేదు. ఈవెన్ ప్రభుత్వం కూడా ఇన్వైట్ చేయట్లేదు, ఇప్పుడు కూడా ఇన్వైట్ చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న శశి థరూర్ గారిని ఇన్వైట్ చేశారు. మరి ఎందుకు ఇన్వైట్ చేశారు ఆయన్ని? ఈయన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించేటువంటి లీడర్ని ఆహ్వానిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వివిధ దేశాల్లో దీని గురించి ప్రస్తావించాలని చెప్పేసి టీమ్స్ ఏర్పాటు చేస్తే దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ ఉన్నారు, శశి థరూర్ కూడా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు లేరు. సో కాబట్టి శశి థరూర్ గారికి ఏమో ఆదరిస్తుంది బీజేపీ, రాహుల్ గాంధీ గారికి వచ్చేటప్పటికి బీజేపీ దూరంగా పడుతుంది. దానికి కారణం ఏంటి? ఆయన భావజాలమే, రాహుల్ గాంధీ గారి భావజాలమే నచ్చట్లేదు అని చెప్పి బీజేపీ చెబుతుంది. ఓకే, అయితే ఇక రాహుల్ గాంధీ గారు కాకుండా ఇంకెవరైనా స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎవరని చెప్తారు సార్ ఆ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో బోల్డ్ మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ పదవి ఉంది, బోల్డ్ మంది ఉన్నారు. కాకపోతే గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటికి రాదు. ఓకే, సో కాబట్టి అలాంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీని కూడా ఇప్పుడు దూరం చేసుకుంటుంది, డిఎంకే పార్టీని. సో రాబోయే రోజుల్లో అది ఈ రెండు పార్టీల మధ్య బాగా బ్రేక్ వచ్చేస్తే కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీతో కలిసి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.